ఏపీ సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఏపీలో రాబోయే రోజుల్లో జనాభా సంఖ్య తక్కువ కాబోతుందని, అందుకు గాను ప్రస్తుతం తల్లిదండ్రులు కావాలి అనుకునేవారు ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అనే మాటను ఇకపైన మర్చిపోవాలని, మూడో బిడ్డను కంటే 30,000, నాలుగో బిడ్డను కంటే 40,000 అంటూ వరాలు ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఈ ప్రకటన చేయడానికి గల కారణాలేంటి? రాబోయే రోజుల్లో ఏపీలో నిజంగానే జనాభా తగ్గనుందా? సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి చూద్దాం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం భారతదేశ జనాభా 140 కోట్లకు పైగా ఉంది. దేశ విస్తీర్ణం తక్కువగా ఉండి జనాభా మాత్రం అంతకంతకు పెరిగిపోతోంది. ఈ సమయంలో జనాభా నియంత్రణ మీద ఫోకస్ చేయాల్సిన ప్రభుత్వాలు జనాభాను ఇంకా పెంచాలని సూచించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవలే రాష్ట్రంలో జనాభా సంఖ్య తగ్గుతుందని, ప్రస్తుతం తల్లిదండ్రులు కావాలనుకునేవారు పిల్లల్ని ఎక్కువగా కనాలని సూచించడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఒకప్పుడు జనాభా నియంత్రణ గురించి గట్టిగా మాట్లాడిన చంద్రబాబే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పడం వెనుక బలమైన సామాజిక ఆర్థిక కారణాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో జననాల రేటు గణనీయంగా పడిపోతుంది. రాష్ట్రం తన జనాభాను స్థిరంగా ఉంచుకోవాలంటే జననాల రేటు 1.1 ఉండాలి. కానీ ప్రస్తుతం ఏపీలో జననాల రేటు 1.5కి పడిపోయింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పడిపోయే అవకాశం ఉందని భావించిన సీఎం చంద్రబాబు మళ్లీ జననాల రేటును పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. జననాల రేటు తగ్గితే రాష్ట్రంలో యువత సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరుగుతూ పోతుంది. జపాన్, చైనా, ఇటలీ వంటి దేశాలు ప్రస్తుతం ఈ సమస్యనే ఎదుర్కొంటున్నాయి. అక్కడ పనిచేసే యువత లేక ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. ఏపీలో కూడా 2047 నాటికి యువత కంటే వృద్ధులే ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సీఎం చంద్రబాబు ముందు చూపుతో ఆలోచించి జననాల రేటును పెంచేందుకు పథకాలను ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఏపీ వంటి రాష్ట్రాలు మొదటి నుంచి జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల జనాభా పెరగలేదు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగింది. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చి దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో శ్రామిక శక్తి తగ్గితే పరిశ్రమలకు ఇబ్బంది కలుగుతుంది. పన్నులు చెల్లించే యువత తగ్గి పెన్షన్ తీసుకోవాల్సిన వృద్ధులు పెరిగితే ప్రభుత్వం పైన ఆర్థిక భారం పెరుగుతుంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న జననాల గణాంకాలు 2047 వరకు ఇలాగే కంటిన్యూ అయితే యువత ప్రాతినిధ్యం గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొత్తగా పుట్టే పిల్లల సంఖ్య తగ్గడం వల్ల మరో 20 నుంచి 30 ఏళ్లలో ఏపీ జనాభా ప్రతికూల వృద్ధిలోకి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే జనాభాని పెంచేందుకు సీఎం చంద్రబాబు కేవలం మాటలతోనే కాకుండా ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా ప్రకటిస్తున్నారు. మూడవ బిడ్డకు 30,000, నాలుగవ బిడ్డకు 40,000 అంటూ ప్రోత్సాహకాలు అందిస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉండకూడదనే నిబంధనను కూడా రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒకప్పుడు జనాభా పెరగడం శాపమని భావించిన మనం ఇప్పుడు జనాభా సమతుల్యత దెబ్బతినడం వల్ల భవిష్యత్తులో వచ్చే ముప్పును అరికట్టడానికి మళ్లీ జనాభాని పెంచే పాలసీ వైపు మొగ్గు చూపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జనాభాని పెంచాలనే నిర్ణయం పైన కాస్త వ్యతిరేకత వస్తున్న జపాన్, చైనా, ఇటలీ వంటి దేశాలను చూశాక చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాల్సి వస్తోంది. మరి సీఎం చంద్రబాబు ప్రకటన ఆఫర్లను చూసి ఎంతమంది తల్లిదండ్రులు ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ముందుకు వస్తారో చూడాలి మరి.